ఇదిలా ఉంటే మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలకు జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. రైతులపై బీఆర్ఎస్కు మాత్రమే ప్రేమ ఉన్నట్టు చెబుతున్నారని అన్నారు. రైతుల సమస్యలపై రాజకీయాలు వద్దని తెలిపారు. అసెంబ్లీలో కేసీఆర్ ఎందుకు మాట్లాడడం లేదంటూ ప్రశ్నించారు. మంత్రి రేవంత్ రెడ్డి గారిని వాళ్ళు టార్గెట్ చేసి నేను మొన్న తెలంగాణ రైతులంటే ఆయన ఒక్కరికే ప్రేమ ఉన్నట్టు, అసలు తెలంగాణ రైతులు ప్రజలంటే ఆయనకే బాధ్యత ఉన్నట్టు, అసలు వీళ్ళెవరు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉత్తమ్ రెడ్డి గారు అసలు వీళ్ళు ఏమీ చేస్తలేనట్టుగాను ఇట్లా తాను పదే మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు. అసెంబ్లీ ఉన్నప్పుడేమో సప్పుడు చేయరు. కాళేశ్వరము మేడిగడ్డ ప్రాజెక్టుకి సంబంధించి అసెంబ్లీ నడిచేటప్పుడేమో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో ప్రతిపక్ష నాయకుడు గారికి మీరు అసెంబ్లీ స్టార్ట్ అయింది సార్, కేసీఆర్ గారు మీరు రండి అని అనేక సార్లు చెప్పడం కూడా జరిగింది. కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడు గారు వారు అసెంబ్లీకి రారు, హరీశ్రావు గారు అసెంబ్లీకి వస్తారు కానీ వారు మాట్లాడరు. అసెంబ్లీ నడిచేటప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డకి సంబంధించి ఇవన్నీ విషయాలు మీరు ఎందుకు హరీశ్రావు గారిని మేము ఒక ప్రశ్న అడుగుతున్నాం, కాంగ్రెస్ పార్టీ ఒక ప్రశ్న అడుగుతున్నది, నీవు అసెంబ్లీలో ఇలాంటి మీడియా ముందు మాట్లాడే మాటలు ఎందుకు అసెంబ్లీలో నువ్వు మాట్లాడలేవు?